హాయ్ అండి. నేను మీ లోహిత వాళ్ళ అమ్మ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అండ్ స్మాల్ రిక్వెస్ట్ అండి. మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో అయితే లైక్ చేయండి. లైక్ చేస్తే ఎక్కువ వ్యూస్ వెళ్ళే అవకాశం ఉంది. సో, నాకు ఎంతో కొంత చాలా రోజుల తర్వాత అయితే లోహిత వాళ్ళ అమ్మమ్మ అయితే మధ్యాహ్నానికే ఇంటికొచ్చిందండి. ఈ మధ్య నాట్లని చెప్పాను కదా! సో, మార్నింగ్ 8కి వెళ్తే ఈవినింగ్ 6 అవుతుంది వచ్చేసప్పటికి. డే మొత్తం అంతా నాతోనే గడుపుతుంది లోహిత. సో, ఇవాళ ఎర్లీగా రావడంతో లోహిత ఆనందం అంతా ఇంత అయితే కాదండి. మా అమ్మ బర్రెలు నీళ్ళు తాపుతుంటే తను కూడా అయితే హెల్ప్ చేయడానికి అయితే వెళ్ళింది. సో, ఈ క్లిప్స్ అయితే అందుకే తీశాను. చూడడానికి చాలా ముచ్చటగా అనిపించింది. లోహిత ఆనందం కూడా మీకు షేర్ చేద్దామని చెప్పేసి వీడియో అయితే మా నాన్న చేసేది వ్యవసాయం అని చెప్పాను కదా! సో, వాళ్ళకు అయితే గేదెలు కూడా ఉన్నాయండి. గేదెల పని కూడా అయితే చేస్తారు. అండ్ నన్నైతే అడిగారు, మీరు చెయ్యరా అక్క అని గేదెల దగ్గర. సో, ఎందుకు చేయనండి, చేస్తాను. మరీ క్రిటికల్ సిచ్యువేషన్ మా అమ్మకి మా నాన్నకు కుదరదు, బర్రెల కాడ పని చేయడానికి కుదరదు, వాళ్ళ చేలో ఏదైనా పని ఉండి ఆగిపోయారు అంటే నేనైతే చేస్తాను. పాపతో కుదరదండి చేయడానికి. పాప నేను బర్రెల దగ్గర ఉంటే తను కూడా అయితే వచ్చిద్ది. అవి ఎక్కడ ఏదన్నా చేస్తాయనేది కొంచెం భయం ఉండేది. ఇప్పుడు కొంచెం పెద్దదైపోయిందిలే కానీ తిరగడం అయితే ఎక్కువ తిరుగుతుంది బర్రెల దగ్గర. సో, నా పని నేను చేసుకుంటే పాపని చూసుకోవడం కష్టం. ఇదే కదా, మనం ఏది చేస్తే వాళ్ళు చూశారు అంటే అది ఖచ్చితంగా చేయాల్సిందే. బర్రెలు పెడుతుంటే తను పెట్టాలి అని చెప్పేసి చిన్నతో అయితే తీసుకొచ్చి తన దూడకైతే పెడుతుందండి. ఆ దూడ చిన్న అయితే లోహిత బాగానే ఆడిపిస్తుంది. సో, అందుకే దూడ లోహితనైతే ఏమి అనదు. బాగా మచ్చికైపోయింది దూడకి లోహిత. మా అమ్మ అయితే నీళ్ళు పెట్టడం కూడా అయితే ఆల్మోస్ట్ వచ్చిందండి. మా వైపు ఉత్తి నీళ్ళు అయితే పెట్టము, తౌడు చెక్క అయితే కలిపి పెడతాము. ఉత్తి నీళ్ళలో ఎంతసేపు అయినా ఆడుకుంటది కానీ ఈ తౌడు చెక్కలో చేపెట్టాలి అంటే పెట్టదండి. కాక అనుకుంటా ముట్టుకోదు అసలు. దాంట్లో అయితే మెచ్చుకోదు. అండ్ మోటార్ పైప్ వేసి పెడితే ఈజీ అవుతుందిలే కానీ లోహిత ఉంటే అస్సలు పైప్ మోటార్ ఇవ్వదండి. తనే పెట్టాలి అని చెప్పేసి బట్టలన్నీ అయితే తడిపేసుకుంటుంది. అందుకని చెప్పి మా అమ్మ అయితే ఫస్ట్ బకెట్లతో అయితే వాటర్ పెడుతుంది. పిల్లల ముందు వాటర్తో నీళ్ళు తాపాలి అన్నా కొంచెం కష్టం అవుతుంటుంది. ఇవైతే దూడ తల్లి రెండు అండి ఒకటే బకెట్లో అయితే తాగుతున్నాయి. మనకే కాదు ప్రేమ ఉండేది, జంతువులకు కూడా ఉంటాయి, పక్షులకు ఉంటాయి అని చెప్పేసి ఇవి కొన్ని చూసినప్పుడే అర్థమవుతాయి. దూడ అయితే నీళ్ళు తాగట్లేదంట. అక్కడ ఉన్న కర్ర అయితే తీసుకొని ఆ కర్ర మోయడానికి కొంచెం బరువుగా ఉందని చెప్పేసి అక్కడికి తీసుకెళ్లి లేపలేక కింద అయితే పడేసి కొంచెం ఒరిగడ్డ అయితే ఇవ్వమని అడుగుతుంది. నేనైతే తీసుకొచ్చి ఇచ్చాను. దూడకైతే పెడతా ఉంది. దూడ తింటా అక్కడే ఆడుతా ఉంది. అండ్ అక్క మీకు బర్రెలు పిండడం వచ్చా అని అయితే అడుగుతున్నారు. రాదండి నాకు పాలు పిండడం అయితే. చిన్నప్పుడు ఒకసారి మళ్ళీ కూర్చున్నాను అంతే, తన్నింది. ఇంకా ఆ దెబ్బతో నాకు భయం వేసి బర్రెల దగ్గరికి వెళ్ళి పాలు పిండడం అయితే ఎప్పుడు ట్రై చేయలేదు. ప్రయత్నించడానికి కూడా ధైర్యం అయితే సరిపోలేదండి. నాకు తెలిసి మా అమ్మ అయితే ఎప్పుడు ఎక్కడికి వెళ్ళదు. ఎక్కడికి వెళ్ళినా మార్నింగ్కి వెళ్ళి ఈవినింగ్కి రావాల్సిందే. ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఏ ఊరు వెళ్ళినా. సో, ఆల్మోస్ట్ మా అమ్మే పిండుకుంటుంది. ఏదన్నా వెళ్ళాలి అనుకున్న టైంలో ఇక్కడ మా అక్కయ్య వాళ్ళు ఉన్నారు దగ్గరలోనే, మా పెదనాన్న కూతురు. సో, తనైతే పిండిస్తుంది. సో, అంత అవసరం అయితే రాలేదు. నీళ్ళు పెడుతుండే పేడ పెట్టిందని చెప్పేసి అయితే చెప్పి తీసేయమని చెప్పి పేడ పెట్టింది. నాకు కాదు అమ్మమ్మకు చెప్పు తీసేసిద్ది అయితే వాళ్ళ అమ్మమ్మకి అయితే చెప్పి ఇంట్లో ఉన్నా కూడా ఆ చప్పుడిని బయటకు వచ్చి పేడ తీయమని చెప్పిద్దండి. అంత తెలివి ఉంది లోహిత అయితే ఒప్పుకోదు. మొత్తం తొక్కేసుకొని కాక పూసుకుంది అని చెప్పిద్ది వాళ్ళ అమ్మమ్మకి. ఇవైతే నీళ్ళు తాగడం అయితే అయిపోయాయండి. ఇంక ఇక్కడ తీసుకెళ్దాము అనుకుంటే రాలేదు. వాళ్ళ అమ్మమ్మతో మళ్ళీ ఇంకో చిన్న కర్ర అయితే ఇప్పించుకుంది. నచ్చినట్లేదు పడేసి పైనున్నవి అయితే ఇవ్వమంటుంది. అవి కూడా బరువుగానే ఉన్నాయి, తనకంటే పెద్దగా ఉన్నాయి. వద్దని చెప్పినా అయినా వినలేదు, ఇప్పించుకుంది. కానీ మొయ్యలేకైతే పడేసిందండి అది కూడా. ఇంకా మా అమ్మ అయితే పేడకలు తీయడం కూడా అయితే అయిపోయింది. ఈ మధ్య అయితే చిన్నది తొలిత పడ్డైతే ఒకటి ఈనిందండి. అది పాలు పడ్డానికైతే మా అమ్మ వాళ్ళు ఇలా కొంచెం సొద్దలు అయితే మిల్లు పట్టించుకొని వచ్చి పొడిలాగా వేసి అదైతే తాపుతుంది. ఇంకొన్ని పక్కల అయితే సొద్దలు ఉడకబెట్టి పెడతారు, అన్నం కూడా అయితే ఉడకబెట్టి పెడతారు. అండ్ పచ్చెనగలు అయితే మిక్సీ వేసి కూడా పెడతారు. అంత టైం అయితే ఉండదు కదా వీళ్ళకి, మిక్సీ పట్టి అదంతా చేయాలి అంటే టైం అయితే సరిపోదు. ఇంట్లో ఒక పెద్ద ఆవిడ ఉంది అంటే అవన్నీ చేయడానికి కుదిరిద్దులే కానీ పొలానికి వెళ్ళి వచ్చి అవన్నీ చేయాలంటే కుదరదు కదా. దీనికైతే పెట్టేసింది వాటర్ కూడా తాగుతుంది. మొత్తం పేడంతా కొట్టుకొని ఉన్నాయండి పొద్దునెళ్ళి మనకు వచ్చేప్పటికి. ఇవైతే అసలు వదలట్లేదు. తనకి గూటికి వెళ్ళమని చెప్పి గొడవ పెట్టుకుంటుంది. అదే అట్ట కిందకైతే వెళ్ళమని చెప్పి కోడైతే పిల్లలు చూడండి
పొడిచిద్ది. ఎందుకో లోహితని చూస్తే కోడి కూడా కమ్ముగానే ఉంటది చిన్న పాపని. అదే మనం పట్టుకోవడానికెళ్ళాము అంటే మన మీదకొచ్చి ఖచ్చితంగా పొడవడానికైతే వచ్చిద్ది. ఆ కర్ర తీసుకొని ఆ కోడి పిల్లల్ని ఎక్కడ కొట్టి చంపేసిద్దా అనైతే భయమేసింది నాకు. పక్కకైతే తీసుకెళ్ళిపోయాను. ఈలోపు వాళ్ళ అమ్మమ్మ మోటరేసి గచ్చయితే కడుగుతుంది, బర్రెల గచ్చు. తనకి కావాలి అని చెప్పేసి గొడవ పెట్టుకొని మా నాన్న అయితే ఎత్తుకొని కడుగుతాడండి. సో, అలానే ఎత్తుకొని కడగమని చెప్పి గొడవ పెట్టుకుంది. ఇంకప్పటికైతే అంతా అయిపోయింది. వాటర్‌ని వేస్ట్ అవుతున్నాయని చెప్పేసి నేనైతే ఎళ్లి మోటర్ అయితే బంద్ చేసొచ్చాను. మోటర్ బంద్ చేశాము అని తనకైతే కోపం వచ్చింది. నచ్చలేదు. సరే అని చెప్పి నేను ఇంట్లోకైతే తీసుకెళ్ళిపోయాను. కానీ అసలు లేదండి ఇంట్లో. మా అమ్మ ఒరిగెడ్డ ఒకటి తీస్తుంటే ఒరిగెడ్డ కాడికొచ్చి ఆడాలి అంది. ఈ ఒరిగెడ్డండి మిషన్ కట్లు. సో, కొంచెం పని. అంతా ఊడతీయాలి. అదే నార్మల్ కట్లయితే నార్మల్‌గా దుసేసుకుంటే సరిపోద్ది. ఇదంతా పీకి ఏసే అప్పటికి చాలా టైం అయితే వేస్ట్ అయిపోతుంది. ఆ రోజుల్లో అంటే అందరూ ముఠాలు ఎళ్లి చక్కగా మిషన్ లేకుండా చేతి కోత కోసేసి ఒరిగెడ్డ ఆటొచ్చేది. ఇప్పుడు ముఠాలు కూడా రావట్లేదండి. అన్నీ మిషన్సే వస్తున్నాయి. ఆ మిషన్స్ వచ్చిన పుణ్యమా అని చెప్పేసి ఒరిగెడ్డకైతే ఇబ్బంది అయిపోయింది బర్రెలకి. బర్రెలు లేని వాళ్ళకి ఒరిగెడ్డతో లేకపోయినప్పుడు మిషన్ అయితే ఓకే. బానే ఉంటది. కానీ బరిగొడ్లు ఉన్న వాటికైతేనైతే ఇలా ఒరిగెడ్డి కష్టమవుతదండి. ఇంకింతేను. లోహి పాపకి ఎండొస్తుందని చెప్పి ఇంట్లోకైతే తీసుకెళ్ళిపోయాను. మీకు ఇంకా లోహిత వాళ్ళ అమ్మమ్మ వీడియోస్ ఏమన్నా కావాలి అంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకు కంప్లీట్‌గా అయితే పెడతాను. ఇదైతే ఒక హాఫ్ అన్ అవర్ వీడియో. మొత్తం తీసింది హాఫ్ అన్ అవర్‌లో చేసిన పని ఇదంతా. సరే మరి ఉంటానండి. అందరికీ బాయ్ బాయ్.